హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ వరల్డ్. ఈరోజు డేట్ వచ్చేసి 25th January 2024కి సంబంధించి పేపర్లోని వచ్చిన ముఖ్యమైన హెడ్లైన్స్, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్, ప్రైవేట్ జాబ్ అప్డేట్స్కి సంబంధించి పూర్తిగా వివరాలు మనం ఇప్పుడు చూసుకుందాము. 4 రోజుల్లో టీఎస్పీఎస్సీకి కొత్త బోర్డు అని కూడా మనకి ఇక్కడ రావడం జరిగింది. హెడ్లైన్స్: బుధవారం రాజ్భవన్లో గవర్నర్ తమిళిసైని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మీరు ప్రత్యేకంగా నిరుద్యోగుల కోసం కొత్త కమిషన్ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. అది మనసులో పెట్టుకునే టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాలను ఆమోదించాను. చైర్మన్, మెంబర్ పోస్టుల కోసం సరైన పేర్లను సిఫార్సు చేస్తే వెంటనే ఆమోద ముద్ర వేస్తాను. ఈ విషయంలో నా వైపు నుంచి సంపూర్ణ సహకారం ఉంటుంది అని సీఎం రేవంత్తో గవర్నర్ తమిళసై గారు చెప్పారని మనకి పేపర్లో రావడం జరిగింది. కొత్త బోర్డు అని మనకి హెడ్డింగ్తో మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ ఇద్దరు అనుకున్నప్పటికీ కుదరలే అని ఇక్కడ మనకి రాయడం జరిగింది. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలో కమిషన్లో ప్రతిదీ పారదర్శకంగా ఉండాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా చైర్మన్ పోస్ట్ కోసం చాలామంది పేర్లను ప్రభుత్వం పరిశీలించింది. ప్రధానంగా రిటైర్డ్ ఐఏఎస్ అనుకూరి మురళి పేరు మొదట తెరపైకి వచ్చింది. అయితే టీఎస్పీఎస్సీ చైర్మన్ వయసు 62 ఏండ్లు దాటకూడదు. మురళి వయసు 62 ఏండ్లు దాటడంతో మాజీ ఐపీఎస్ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరును కూడా సీఎం రేవంత్ పరిశీలించినట్టు తెలిసింది. ప్రవీణ్ కుమార్తో ప్రభుత్వ పెద్దలు సంప్రదింపులు కూడా జరిపారు. అయితే తాను రాజకీయ పార్టీలో ఉన్నానని ఆయన సున్నితంగా తిరస్కరించారు. దీంతో టీఎస్పీఎస్సీని గాడిన పెట్టాలంటే ఐపీఎస్ అధికారికి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని భావించి సీనియర్ ఐపీఎస్ల లిస్టులను పరిశీలించారు. కొంతమంది వారి సర్వీసును వదులుకునేందుకు ముందుకు రాలేదు. ఈ క్రమంలో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరును ప్రభుత్వం ఖరారు చేసిందని సెక్రటేరియట్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా మహేందర్ రెడ్డి వయసు కూడా మరో 10 నెలలైతే 62 ఏండ్లు దాటుతుంది. ఆ లోపే టీఎస్పీఎస్సీని సెట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నదని కూడా మనకి ఇక్కడ ముఖ్యంగా రాయడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే టీఎస్పీఎస్సీ చైర్మన్ నియామక ఫైల్ను సత్వరం ఆమోదించండి అని మరొక పేపర్లో కూడా రావడం జరిగింది. తమిళసైతో సీఎం, డిప్యూటీ సీఎం భేటీ అని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డి అని మరొక పేపర్లో కటింగ్లో రావడం జరిగింది. 1-2 రోజుల్లో గవర్నర్ ఆమోదం అని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పేపర్లో చూసుకుంటే టీఎస్పీఎస్సీ చైర్మన్ ఎంపిక, మాజీ డీజీపీ మహేందర్ విషయాన్ని గవర్నర్కు వివరించిన సీఎం, సెర్చ్ కమిటీ సిఫార్సులను రాజ్భవన్కు పంపేందుకు ప్రభుత్వం కసరత్తు, కాంగ్రెస్లో మాత్రం భిన్నాభిప్రాయాలు, బీఆర్ఎస్తో ఆయనకు సన్నిహితంగా ఉన్నారంటూ ఆరోపణ కూడా రావడం జరిగిందని ఇక్కడ ఇవ్వడం జరిగింది పేపర్లో. టీఎస్పీఎస్సీ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ఎంపిక విషయాన్ని గవర్నర్ తమిళసైకు సీఎం రేవంత్ రెడ్డి వివరించినట్లు తెలుస్తున్నది. పారదర్శకంగా చైర్మన్, మెంబర్ల ఎంపిక చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను బుధవారం రాజ్భవన్లో కలిసిన సందర్భంగా ఆమె దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. 2-3 రోజుల్లో సెర్చ్ కమిటీ సిఫార్సులను రాజ్భవన్కు పంపేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. అయితే ప్రభుత్వం ముందుగా రిటైర్డ్ ఐఏఎస్ అనుకూరి మురళిని చైర్మన్గా ఎంపిక చేయాలని భావించింది. కానీ ఆయన వయసు 62 ఏళ్లు దాటిపోయింది. దీంతో రిటైర్డ్ ఐపీఎస్ బీఎస్పీ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ పేరును ప్రస్తావనకు వచ్చింది. అయితే తాను రాజకీయాల్లోనే కొనసాగుతానని, చైర్మన్ పదవి తీసుకోనని ఆయన తిరస్కరించినట్లు తెలిసింది. కాంగ్రెస్ నేతల వ్యతిరేకతను కూడా మనకి ఇక్కడ రావడం జరిగింది. టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డిని ఎంపిక చేస్తారన్న వార్తలపై కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సర్వీస్లో ఉండగా మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లీడర్లను అవమానపరిచారని, స్వయంగా సీఎం రేవంత్ రెడ్డిని అరెస్టుల పేరుతో ఇబ్బంది పెట్టిన సందర్భాలను గుర్తు చేస్తున్నారు. 2014 నుంచి మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ లీడర్లతో సన్నిహితంగా ఉండటం వల్లే కేసీఆర్ సీనియర్లను పక్కన పెట్టి మహేందర్ రెడ్డిని డీజీపీగా అపాయింట్ చేశారని కొందరు సీనియర్ కాంగ్రెస్ లీడర్లు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. నెక్స్ట్ చూసుకుంటే త్వరలో టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ అని మరొక పేపర్లో కూడా రావడం జరిగింది. ఉద్యోగ నోటిఫికేషన్లపై నిరుద్యోగుల్లో ఆశలు, కొత్త చైర్మన్ నియామకం తర్వాత రద్దయిన వాయిదా పడిన పరీక్షల షెడ్యూల్ ప్రకటించే అవకాశం, గ్రూప్ 1పై తీసుకునే నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభ్యర్థులు అని కూడా మనకి ఇక్కడ రాయడం జరిగింది. హెడ్లైన్స్: హారిజంటల్ ఆర్ వర్టికల్ అని కూడా మనకి హెడ్లైన్స్ రావడం జరిగింది. మహిళా రిజర్వేషన్ల కేటాయింపుపై నేడు కీలక తీర్పు వచ్చే ఛాన్స్, స్పష్టత వస్తేనే నియామకాల ప్రక్రియ ముందుకు అని కూడా మనకి రాయడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళా రిజర్వేషన్లపై నెలకొన్న అనిశ్చితికి గురువారం తెరపడే అవకాశం ఉంది. మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేస్తున్నా వాటి అమలు క్రమం హారిజంటల్ లేదా వర్టికల్ పద్ధతిలోనా అనే అంశాన్ని తేల్చాలని
కోరుతూ గతేడాది సెప్టెంబర్ నెలలో పలువురు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో టీఎస్పీఎస్సీ సహా తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు, తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డులు నియామక ప్రక్రియను నిలిపివేశాయి. మహిళా రిజర్వేషన్లపై కోర్టు వెలువరిచే తీర్పునకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఉద్యోగ నియామక సంస్థలు నిర్ణయించుకొని తీర్పు కోసం వేచి చూస్తున్నాయి. అయితే విచారణలో భాగంగా ఇదే మొదటి కేసు కావడంతో అటు నియామక బోర్డు వర్గాలు, ఇటు నిరుద్యోగ వర్గాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. ఒకే నెలలో 5వ అని కూడా మనకు రాయడం జరిగింది. మహిళా రిజర్వేషన్ల అమలు కేసు ఒకే నెలలో 5వసారి బెంచ్ ముందుకు రావడం గమనార్హం. పలుమార్లు విచారణకు రాగా నియామక సంస్థలు ప్రత్యేకంగా న్యాయవాదిని నియమించుకున్నాయి. అయితే కౌంటర్ పార్టీ కొంత సమయం కావాలంటూ న్యాయమూర్తిని అడగడంతో పలుమార్లు వాయిదా పడింది. ఈ నెల 5వ తేదీన కేసు విచారణకు వచ్చింది. అప్పుడు కూడా కేసు వేసిన పార్టీ కొంత సమయం కావాలని అడిగింది. అలా ఈ నెల 8, 12, 22వ తేదీ వరుసగా విచారణకు వచ్చిన న్యాయవాది సమయం కోరారు. అయితే 22న కేసు విచారణకు వచ్చినప్పుడు ఇకపై వాయిదాలు వద్దంటూ సదరు న్యాయవాదికి జడ్జి సూచించారు. దీంతో ఈ నెల 25కు కేసు వాయిదా పడింది. అయితే ఈ కేసు ప్రాధాన్యతతోనూ ముందు వరుసలో ఉండటంతో రిజర్వేషన్లపై తీర్పు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక్కడ మరొక పేపర్లో చూసుకుంటే రిజర్వేషన్లు తేలాకే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి అని కూడా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారని కూడా మనకు పేపర్లో రావడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల పెంపు తర్వాతే రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి వచ్చాక నియామకాల్లో పారదర్శకత లోపించిందని, ఆయన సామాజిక వర్గతత్వమే కనిపిస్తున్నదని ధ్వజమెత్తారు. చట్టసభల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలకు ప్రాతినిధ్యం తగ్గేలా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. సామాజిక పింఛన్లను డిసెంబర్ నుంచి పెంచి ఇవ్వాలని కోరారని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం. నెక్స్ట్ పేపర్లో చూసుకుంటే చదువుకున్నోళ్ళందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేం, అర్హులకు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తాం, ఫిబ్రవరిలో మెగా టీచర్స్ జాబ్ మేళా, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలను కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తేల్చి చెప్పారు. చదువుకున్న వాళ్ళందరికీ ప్రభుత్వ కొలువులు ఇవ్వలేమని, అర్హులకు మాత్రం అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్లో బుధవారం పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వం విప్ పీర్ల ఐలయ్యతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగాలకు అర్హులు అయితే యాదగిరిగుట్ట మెడికల్ కాలేజీలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు ఇస్తామని పేర్కొన్నారని కూడా మనకి ఇక్కడ రాయడం జరిగింది. నెక్స్ట్ పేపర్లో మొదటి పేజీ తర్వాత కూడా చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వలేమనే హెడ్డింగ్స్తో రావడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే గవర్నర్తో సీఎం డిప్యూటీ సీఎం భేటీ అని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. గవర్నర్ తమిళసైతో ముచ్చటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా ఉన్నారు. గవర్నర్ తమిళసై సౌందరరాజన్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క బుధవారం సాయంత్రం రాజ్భవన్లో భేటీ అయ్యారు. 75వ గణతంత్ర వేడుకలకు హాజరు కావాలని గవర్నర్ను వారు సాదరంగా ఆహ్వానించారు. అలాగే ముఖ్యమంత్రి ప్రపంచ ఆర్థిక వేదికలో పాల్గొని అక్కడ భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించిన విషయాలను గవర్నర్కు ఈ సందర్భంగా వివరించినట్లు సమాచారం. అలాగే లండన్ పర్యటన, అక్కడి ప్రతినిధులతో జరిపిన చర్చల సారాంశాన్ని కూడా రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గవర్నర్ దృష్టికి తీసుకొని వచ్చినట్టు తెలిసింది. ఈ సమావేశంలో టీఎస్పీఎస్సీ చైర్మన్ నియామకం అంశాన్ని కూడా ముఖ్యమంత్రి గవర్నర్తో ప్రస్తావించినట్లు చెబుతున్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ నియామకం తర్వాత జరిగే ఉద్యోగ నోటిఫికేషన్లతో పాటు ఇదివరకు నిర్వహించిన పరీక్షల ఫలితాల వెల్లడికి వీలవుతుందని తెలిపినట్లు తెలిసింది. నెక్స్ట్ చూసుకుంటే వన్ డే జాబ్, అట్లా ఉద్యోగం ఇచ్చి ఇట్లా గుంజుకున్నారు. సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ క్లరికల్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు చేదు అనుభవం. ఉద్యోగంలోకి ఎక్కమని సంబరపడేలోపే మరుసటి రోజే రావద్దని మౌలిక ఆదేశాలు. 146 మంది పోస్టింగ్లను నిలిపివేసిన సంస్థ. 400కు పైగా కారుణ్య నియామకాలకు అడ్డుకట్ట. వాటి భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన కేసీఆర్ సర్కార్. క్రెడిట్ కోసం కాంగ్రెస్ కుట్రలనే ఆరోపణలు కూడా మనం చూడొచ్చు ఇక్కడ పేపర్. నెక్స్ట్ చూసుకుంటే కూడా అదే సింగరేణిలో వన్ డే జాబ్ అని కూడా మనకి పేపర్లో రావడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే మహిళలకు సమాంతర రిజర్వేషన్లపై త్వరలో స్పష్టత అని కూడా రావడం జరిగింది. ప్రభుత్వ పోటీ పరీక్షలు రాసిన లక్షల మంది ఎదురు చూపు, న్యాయ వివాదం పరిష్కారం అయితేనే మెరిట్ జాబితాల వెల్లడికి అవకాశం అని కూడా మనకు ప్రధానంగా పేపర్లో రావడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే విద్యాశాఖలో ఖాళీలు భర్తీ చేయాలి అని కూడా మనకు తెలంగాణ దిశ
లో మనకి పేపర్లో రావటం జరిగింది. విద్యుత్ శాఖకు సంబంధించి పలు డిమాండ్లను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ముందు తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజనీర్స్ అసోసియేషన్ నాయకులు ఉంచారు. విద్యుత్ శాఖలో ఖాళీల గురించి భర్తీ చేయాలని, పదోన్నతులు కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖకు సంబంధించిన క్యాలెండర్ డైరీని బట్టి విక్రమార్క గారు ఆవిష్కరించారు. విద్యుత్ శాఖలో చాలా కాలంగా పేరుకుపోయిన సమస్యలన్నిటికీ పరిష్కారం చూపించేలా చర్యలు తీసుకోవాలని నేతలు కోరారు. ఎన్నికల హామీలో 1వ తేదీన జీతాల చెల్లింపు, కొత్త పెన్షన్ విధానం నుంచి పాత పెన్షన్ విధానానికి మారుస్తానని చెప్పడం, పెండింగ్ డిఏలు విడుదల చేస్తామని చెప్పడంపై సంఘ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గృహజ్యోతి పథకం, వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరాకు పూర్తి స్థాయిలో కృషి చేస్తామని సంఘం నాయకులు తెలియజేశారని కూడా మనకు పేపర్లో రావడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు పేపర్లోని ముఖ్యమైన అంశాలు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.